2025 సంవత్సరం జూన్ నెల 6వ తారీఖు. ఈ దినము దేవుని స్వరము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 21వ వచనము. సైన్యము సైన్యమునకు ఎదురై ఇజ్రాయేలీయులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. पहले समूएल 17 अध्याय 21 वचन. तब इस्राएलियों और फिलिस्तियों ने अपनी अपनी सेना आमने है सामने है करके पंक्ति बांध दी. फर्स्ट शमूएल chapter 17 verse 21. For Israel and the Philistines had put the battle in array, army against army. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్యము సైన్యమునకు వ్యతిరేకంగా పంక్తులు తీరినాయి. ఇజ్రాయేల్ సైన్యమునకు ఫిలిస్తీయుల సైన్యమునకు మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ఈ లేఖనంలో రాయబడింది. ఇక్కడ పంక్తులు తీరి రెండు సైన్యాల నుంచున్నాయంటే యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి సిద్ధపడి అక్కడ జరగబోయేది నరమేధం. అయితే మన జీవితంలో ఈ వాక్యానికి ఏంటి సంబంధం అంటే, మనం డైలీ మనం ఎదుర్కోబోయేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఒక యుద్ధానికి సంబంధించిందే. అది కష్టం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మన జీవితం ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు మనం అనేక యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు వ్యతిరేకంగా ఉన్న సైన్యము ఆల్రెడీ పంక్తులు తీరున్నాయి. మన కోసం నిర్ణయింపబడిన ప్రతి పని కూడా మన ఎదురుగా సిద్ధపడి ఉంది. మనం కూడా వాటికి సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉంటాం? మన యొక్క శక్తి వల్ల, మన యొక్క యుక్తి వల్ల మనం వాటిని యుద్ధాన్ని ఇంకా పెంచుకోవడం తప్ప తగ్గించుకోవడం మనం చేయలేం. మనకి సహాయకారి కావాలి. మనకి సైన్యంలో సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడు కూడా యుద్ధానికి సన్నద్ధమై ఉంటాడు. అయితే వీళ్ళందరూ ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారు? ఒక రాజు కోసం యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఒక సహాయకారి కావాలి, మనకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి కావాలి, మనల్ని బలపరిచే వ్యక్తి, మనల్ని ధైర్యపరిచే వ్యక్తి, యుద్ధానికి సిద్ధపరిచే వ్యక్తి కావాలి. అది దేవుని యొక్క సహాయం ద్వారా తప్ప మనం వేరే విధంగా పొందలేం. ఈ లోక సంబంధమైన ఏది కూడా మనకి పరిపూర్ణంగా సహాయం చేయగలిగింది ఒక దేవుని సహాయం మాత్రమే. కాబట్టి దేవుని సహాయం కోరుకుని ఆ విధంగా మనం ప్రభువుని అడిగి ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటూ దేవుని మీద విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడు మనకి అన్ని విధాలా సహాయం చేయగలిగిన వాడు. ఆయన నమ్మి ముందు కొనసాగుదాం. ఈ లేఖనం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.